కొణిదెల పవన్ కళ్యాణ్, నేను జనసేన అధినేతగా రాలేదు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాలేదు, సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం వచ్చాను అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. దేశంలో ఉన్నటువంటి హిందువుల దృష్టిని పూర్తిగా ఆకర్షించినటువంటి నేతగా, అదేవిధంగా మన మతాన్ని ప్రేమించుకుందాం, పరమతాలను గౌరవించుకుందాం, ఏ మతంపై దాడి జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిద్దాం అని చెప్పినటువంటి ఒకే ఒక్కడు. సో అదేవిధంగా గత పాలకులు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ చేశారని, సో దానికి సంబంధించి ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రమే ముందుకొచ్చి మాట్లాడుతున్నారని, ఆనాడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి లాంటి వ్యక్తులు ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చాడని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా చురకలంటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీకి సైతం ఎవరైనా సనాతన ధర్మాన్ని ఇక మీదట నాశనం చేయాలని చూసినా, వ్యతిరేకించిన ఖచ్చితంగా వారి మీద ఉద్యమించటానికి ఎలాంటి వెనకడుగు వేసే పరిస్థితి లేదన్నారు. తన సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఆకుల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మర్రాబ్ సురేష్ గారు గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నపరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులకు అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం. చెప్పండి. వైఎస్ఆర్ సిపికి గత ఎన్నికల్లో వచ్చిన 11లో ఒకటి తీసేద్దాం అన్నారు. సో నిన్న విన్నారా ఉప ముఖ్యమంత్రి గారి ప్రసంగం, వారాహి డిక్లరేషన్ సభ తిరుపతిలో? విన్నాం సార్. సో ఏమనిపించింది? సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం అని అనిపించిందా సార్? అసలు ఫస్ట్ సనాతన ధర్మం అంటే ఏంటో ఒకసారి ఆయన క్లియర్ గా చెప్పినట్టయితే ప్రజలకు అర్థమయ్యేది. సనాతన ధర్మం అనగానే సనాతన ధర్మం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మీలో కూడా ఎవరికైనా తెలుసుంటే అసలు సనాతన ధర్మం గురించి నాకైతే తెలియదు అని అనుకుందాం. ఎవరైనా తెలుసుంటే చెప్తే దాని తర్వాత చర్చ స్టార్ట్ చేద్దాం సార్. ఒకసారి ఎవరైనా తెలుసుంటే చెప్పండి. సనాతన ధర్మం చెప్తారు, ఎందుకు చెప్పారు? ఇద్దరు చెప్తారు, సురేష్ గారు చెప్తారు, ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఒక్క నిమిషం. సనాతన ధర్మం గురించి ఒక్క నిమిషం 2 నిమిషాల్లో చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చర్చలో ఉన్న వాళ్ళని ప్యానల్ సభ్యుల్ని చెప్పమని చెప్పండి. ఓకే, రామకృష్ణ గారు, ఆకుల రామకృష్ణ గారు చెప్తారా? సార్ చెప్తాను సార్, తప్పనిసరిగా. ప్లీజ్. ప్యానల్ సభ్యుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి సనాతన ధర్మం గురించి వారు అడగడం జరిగింది. సనాతన ధర్మం అన్న విషయంలో ఆది కాలం నుంచి ఈ మనిషి పుట్టుక నుంచి కూడా కొన్ని ధర్మాలు సమాజానికి ఉండాలి, ఆ సమాజం బాగు కోసం పురాతన నుంచి కొన్ని సాంప్రదాయాలు దాన్ని పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మాన్ని ఏదైతే కాపాడారో ఆటోమేటిక్గా సమాజం రక్షించబడుతుంది. ధర్మో రక్షిత అని చెప్పి ఈ ధర్మాలను పాటించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మాన్ని యొక్క విశిష్టత అది. సనాతన ధర్మం మతం కాదు, అది మీరు ఫస్ట్గా నేర్చుకుంటే అది మతం కాదు, సనాతన ధర్మం. అది ఏ మతం వాళ్ళైనా పాటించవచ్చు ధర్మం. ఇప్పుడు యోగా ఉందండి, యోగా అది హిందూ సాంప్రదాయం, హిందువుకు సంబంధించినటువంటిది కాదు. యోగా అనేది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియని తప్పుగా అర్థం చేసుకుని అది హిందూ మతం, హిందువులు యోగా చేయాలంటారు, అది తప్పు. ఈ మధ్య కాలమే ప్రపంచవ్యాప్తంగా యోగా గురించి చాలా జరుగుతూ ఉంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఇవాళ ఐక్యరాజ్య సమితి వాళ్ళు పెట్టుకున్నారు. అలాగే సనాతన ధర్మం ఏ రకంగా ఉండాలి అనేది ఏంటి, ధర్మం అంటే ఏంటి, మనిషి విలువ, ప్రకృతిని ఏ రకంగా కాపాడాలి, మనిషి ఏ రకంగా విలువలు పాటించాలి, స్వేచ్ఛ అని చెప్పేసి అతి స్వేచ్ఛ ఎప్పుడు మంచిది కాదు, స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇవన్నీ తెలియజెప్పేదే సనాతన ధర్మం. కాబట్టి ఇది పెద్ద డిబేట్ లోకి వెళ్తే ఆధ్యాత్మిక స్వామీజీలు వారు బాగా చెప్పగలరు. మాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటి, మాకున్న అవగాహన తోటే మీకు చెప్పగలుగుతాం. చెప్పాలంటే రామకృష్ణ గారు
నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి, పరుల సొమ్ము దోచుకోకూడదు, 100 కోట్లు 1000 కోట్లు వెనకేసుకోకూడదు అనేది కూడా ఈ ధర్మంలో ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఇప్పుడు ఎదరవాళ్ళ సొమ్ముని పాపంతో సమానం అని చెప్తున్నప్పుడు ఎదరవాళ్ళ సొమ్ము ప్రజల సొమ్ముని తీసుకోవడం అనేది పాపంతో సమానం. ఒకవేళ అక్రమంగా 1000 కోట్లు సంపాదించినప్పటికీ ఏమైనా విపత్తులు వస్తే ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ధర్మంలో ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. దాన గుణానికి మించినటువంటి సంపద లేదన్నారు. దాన గుణం ఇది ఇచ్చే ఆనందం ఎందులోనూ ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా దానం ఇవ్వడం వల్ల వచ్చే ఆనందం. ఇప్పుడు 1000 కోట్లు ఉన్న పిల్లి కాదు ఆకుల రామకృష్ణ గారు, ఇప్పుడు 1000 కోట్లు ఉన్నప్పటికీ కూడా పిల్లికి బిచ్చం పెట్టినటువంటి పిసినారులు ఈ ధర్మం కిందకి రారా? వారి అసలు ఈ సనాతన ధర్మంలోకి ఎలా వస్తారండి? అసలు వాళ్ళకి డెఫినేషన్ తెలియట్లేదు. వచ్చిన ఇబ్బంది అలా వద్దండి. ఇప్పుడు మాట్లాడి పెద్దలందరూ కూడా సనాతన ధర్మం గురించి ఒక్కసారి వారు వెనక్కి వెళ్తే, శ్రీరాముడు అంతటి వాడు కూడా సనాతన ధర్మాన్ని, మహాభారతంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా సనాతన ధర్మాన్ని పాటించినటువంటి విషయాలు ఉన్నాయి. అది వారు కూడా వాళ్ళు చెప్పినట్టు భగవద్గీతలో మనకు అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి నేను ఎందుకంటే అంత లోతుగా మనం డిబేటు చర్చించలేము కాబట్టి పైన మనం చూసినట్టయితే, నువ్వు ఏదైతే నీకు కష్టం కలిగిందో అది ఇతరులు చేయకు, నీకు ఏదైతే సంతోషం కలిగిందో అది ఇతరులకి చెయ్యి. ఇవన్నీ కూడా అంటే మనిషి యొక్క జీవితాన్ని, ప్రకృతి నుంచి మనకి ఏమిస్తుంది, ఆ ప్రకృతిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి. ప్రతి జీవిని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రతి జీవి, మనుషులే కాదని ప్రతి జీవిని, ఆహారం కాని వారికి దేన్నైనా సరే కత్తులు గొడ్డళ్ళు వాడకూడదు, అది కూడా ఉంది ధర్మంలో. ఇవన్నీ సనాతన ధర్మాలు. ఆ ధర్మాలు పాటిస్తేనే సమాజం ముందుకెళ్తుంది, ప్రకృతి ముందుకెళ్తుంది. ఏ రకంగానూ కూడా ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలు రాకుండా ఉంటాయని చెప్పేసి కొన్ని కట్టుబాట్లు పెట్టారండి. ఇవన్నీ కూడా అది మతం కాదు, అది దురదృష్టం మతం అంటున్నారు. అది సనాతన ధర్మం, మతం కాదు. కాబట్టి దాన్ని అక్కడ డెఫినేషన్స్ అని అర్థం చేసుకోకపోతే ఇక మనం ఎంత మాట్లాడుకున్నా వేది. యోగాకి ఏ రకంగా ఉందో సనాతన ధర్మం కూడా అంతే. కాబట్టి ఇది మీరు దయించి ఆ విషయంలో కొంచెం అవగాహన చేసి ఇంకా లోతైన విశ్లేషణ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది మన డిబేట్లోని పెద్దలు కానీ రాష్ట్ర వ్యాప్త ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని ఏ రకంగా పాడైపోయింది, ఏ రకంగా వ్యవస్థలు ఉన్నాయి అనే అంశాలు ఒక్కసారి ఆలోచన చేస్తే 2019 నుంచి ఈ 24 వరకు జరిగిన విషయాలు ఒక్కసారి పరిశీలన చేస్తే మనం వాస్తవమే మాట్లాడుకుందాం. అని సుమారు 280 దేవాలయాలపై దాడులు జరిగింది అన్నది అందరికీ తెలుసు. ఏ రకంగా నిధులు కానీ లేకపోతే ఈ రథాలు తగలబెట్టడం కానీ, కనకదుర్గం గుళ్ళు, ఇంకా లిస్టు చదివితే చాలా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగింది అన్నది విషయం మన అందరికీ తెలుసు. దాని విషయంలో ఎంక్వైరీలు వేసారు, కమిషన్లు వేసారు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి అన్నది కూడా మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకంగా దాడులు ప్రేరేపణ. రెండోది సాంప్రదాయాలు. ప్రతిదీ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతి గుళ్ళకి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ చర్చిలోకి వెళ్తే చర్చిలో కొన్ని నేను పంజాబ్ వెళ్ళాను, గురుద్వారా సిక్కు వారి పవిత్ర మందిరంలోకి, గురునానక్ మందిరంలోకి వెళ్ళాం. వారు తల మీద గుడ్డ కట్టుకుని అక్కడ మనం వారి సాంప్రదాయానికి అనుగుణంగా మనం అక్కడికి వెళ్ళి ఆ దేవుని ప్రార్థించవలసి వస్తుంది. సో ఇప్పుడు అన్ని మతస్థులు తిరుమల తిరుపతి వెళ్తే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. ఇట్లా కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. నువ్వు అంగీకరించి తిరుపతికి వెళ్తున్నావు, నేను అంగీకరించనంటే నన్ను ఎవరు అడగలేదంటే ఒక ముఖ్యమంత్రి నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు, రాజ్యాంగానికి కట్టుబడి సాంప్రదాయం గౌరవిస్తావు, నువ్వు ప్రమాణ స్వీకారం, నిన్నెవరు అడుగుతారండి బాబు, నువ్వు పాటించాలి. కానీ నువ్వే రాజు అయినప్పుడు నిన్నెవరు అడ్డుకుంటారు, నిన్నెవరు ఆపుతారు? నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. నువ్వు దేశానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నన్ను ఎవరు అడగలేదంటే అది ఏమంటారు, ఏమని మాట్లాడు అంటే ఎదురుదాడి అంటారు. దాన్ని తప్పు దూరం తప్ప ఖచ్చితంగా మనం ఏ గుళ్ళకి, చర్చిలోకి వెళ్తే వారి సాంప్రదాయాలు గౌరవించాలి, మసీదుకి వెళ్తే వారి సాంప్రదాయాలు గౌరవించాలి. కాబట్టి ఆ సాంప్రదాయాలు నేను గౌరవించను, నేను దానికి సంబంధం లేదు అంటే ఇక ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది ఏమాత్రం పద్ధతి కాదు. అది నువ్వు గౌరవించాలి, ఆ విశ్వాసాన్ని కల్పించాలి, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలి. లౌకిక రాజ్యం అని మనమే చెప్తున్నాం కదా. ఎవరి సాంప్రదాయాలు భంగం కలిగి ప్రవర్తిస్తే, ఒక ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి? రాజే ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్తారండి. కాబట్టి ఆ రకంగా సాంప్రదాయాలు గౌరవించలేదన్న విషయాన్ని మనకు 5 సంవత్సరాలు ఏ రకంగా జరిగిందో మనకు తెలుసు.
ఇక ప్రభుత్వ సంస్థల్లో కూడా అన్యమత ప్రచారాలు చేశారు. దురదృష్టకరం. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మతానికి సపోర్ట్ చేయకూడదు. ఆర్టీసీ బస్ టికెట్ల మీద కూడా ప్రచారం చేసేసారు. వైజాగ్ లో ట్రాఫిక్ ఉన్నటువంటి వాళ్ళ రసీదులు ఇచ్చే చలానాలకు కూడా దాని మీద అన్యమతం ప్రచారం చేశారు. అంటే ప్రభుత్వమే ప్రచారాలు చేస్తే ఇక ఏ రకంగా మాట్లాడుకోవాలన్న విషయాన్ని అది కూడా దృష్టిలో పెడి, అదే కాకుండా అంటే ఈ మధ్య కాలంలో బాగా మన అందరికీ చర్చలో వచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రకమైన ఒక లడ్డే కాదండి, మనం అందరం లడ్డు గురించో చూస్తున్నాం. లడ్డే కాదు, చాలా వైఫల్యాలు. ఓకే, అది తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయ కమిటీ వేశారు. ఎంతమంది? 12 మంది ఉండాలి. 12 మందికి 24 మంది వేశారు, డబుల్ చేశారు. మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితుల కింద 52 మందిని వేశారు. కోర్టుకు వెళ్ళి కోర్టు ఎవరో భక్తుడు వెళ్తే ఆ 52 మంది ప్రత్యేక ఆహ్వానం చెల్లదని చెప్పి కోర్టు అక్షంతలు ఇస్తే గాని అవి తీసేయలేదు. అంటే ఒక అసలు కూర్పులోనే ముందు స్టార్ట్ అయిపోయింది, కమిటీలో దానికి స్టార్టింగ్. ఆ ధర్మారెడ్డి గారిని వేశారు. వారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి వారి సీనియర్ ఐఏఎస్లు మంచి మహా అనుభవం ఉన్న వ్యక్తులు వేస్తారు. ఎందుకంటే ఒక పవిత్రత కాపాడవలసింది. ఎక్కడో ఢిల్లీలో కేంద్రంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఇక్కడికి వేశారు. అన్ని ఆయనే బాధ్యతలు. ఇందాక మన పెద్దలు పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏం జరిగింది. వస్తారేమో బయటకు వస్తారేమో. మరి బయటకు వస్తే తప్పులేదండి, వాస్తవం చెప్పాలి కదా. మరి ఆయన చెప్పాలి కదా. ఆయన ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు మేము బాగా పనిచేసాం, మా హయాంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని వారు చెప్పుకుంటున్నారు పబ్లిక్ లోకి వచ్చి. లడ్డు 25 రూపాయలు ఉంటే 50 రూపాయలు చేశారు. మీరు చూసే ఉంటారు సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీటింగ్ లో ఏ రకంగా సుప్రభాత సేవలు 1000 రూపాయలు ఉంటే 10,000 చేసేటి, లేదా 2,000 కాలం పాటే. అదేదో వ్యాపార కేంద్రంలో పాట పడతారు, లైవ్ లో చూసాం మనం అందరం. ఆ వీడియో కూడా బాగా సర్క్యులేట్ అయింది. అంటే వ్యాపార కేంద్రంలో వేసేయండి, అరగంట కూర్చుంటున్నారు కదా, ఆ మాత్రం పెంచరా అని. ఆయన ఒక చైర్మన్, అదేదో దేవాలయాలకు మంచి కన్నులారా దర్శనం కావాలని వారు అనుకుంటే సేవలు విపరీతంగా రేట్లు పెంచేశారు. రేట్లు వసతి గృహాలు రేట్లు పెంచేశారు. లడ్డు రేటు డబుల్ చేసేశారు. ఆఖరికి నాణ్యత వచ్చేటప్పటికి దిగజారిపోయిందన్న విషయాన్ని మనం అందరూ చూస్తూ ఉన్నాం. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి హిందూ మాక్సిమం ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం. నేను స్వయంగా అనుభవించాను. నేను వసతి గృహాల్లో డబ్బులు కడితే నాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డిపాజిట్ కింద వేస్తే తిరిగి ఇమ్మంటే పంపిస్తాం, మీ అకౌంట్ కి వేస్తామంటారు. అంటే మీరు ఫోన్ పే చేసినా మాక్సిమం ఫోన్ పే చేస్తే తిరిగి మళ్ళీ 48 hours లో మీకు రిటర్న్ వస్తాయి అంటారు. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయండి, అది వాస్తవమే. ఒక ఆయన డైలీ ఎవరు ఈవో అని చెప్పి పెడితే ఒక భక్తుడు స్పష్టంగా చెప్పాడు, అయ్యా తమ హయాంలో నాణ్యత లేదు లడ్లు, కనీసం భోజనాలు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. భోజనశాలలో వెంగమాంబ భోజనశాలలో భోజనాలు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మరి మీరు ఏ రకంగా చేస్తున్నారు భక్తులు అడిగితే ఈవో ధర్మారెడ్డి గారు ఆయన చెప్పింది నేను చూస్తాను, పరిశీలిస్తాను. ఏంటి వీడియోలు స్పష్టంగా భోజనం నాసిరక భోజనం పెడుతున్నారని చెప్పేసి ముఖం మీద గెరిటేసి వెళ్ళిపోయారంటే ఏ రకంగాను. ఇదివరకు గతంలో క్యూ లైన్లో పాలు పెరుగు లేదంటే మజ్జిగలు ఎన్ని సప్లై చేసేవారండి, ఎంత పవిత్రత అండి, ఎంత భావం అండి. ఏ రకంగా మీరు ఏ ఆలోచన చేయండి, ఇది లడ్డు గురించే కాదు. అసలు హిందూ దేవాలయాల పవిత్రత గురించి ఆలోచన చేయాలి. హిందూ దేవాలయాల్ని ఆదాయ మార్గాలుగా ప్రభుత్వాలు చూడటాన్ని మానుకోవాలి. వచ్చే భగవంతుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్ని వారిని ఏదో ఆదాయ మార్గాలుగా వాళ్ళ దగ్గర నుంచి వేలకు వేలు డబ్బులు గుంజుదాం అనేటువంటి ఆలోచన కాకుండా వారికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగించాలని ప్రభుత్వాలు మరి కృషి చేయాలి. రామకృష్ణ గారు తప్పదు. ఇప్పుడు మీకు ఒకసారి మీరు ఇటీవల చూసే ఉంటారు, కేంద్రం కూడా దీని మీద నాణ్యత విషయంలో తేడా వస్తుందని చెప్పేసి 23-24 గత సంవత్సరం ఫైనాన్షియల్ లో కూడా వారికి సంబంధించిన నాకున్న సమాచారం కమిటీ కూడా ఎంక్వైరీ చేసిందండి. చేసి ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారట. ఆ సబ్మిట్ చేసి ఈవో గారికి కూడా పంపించడం జరిగిందట. ఆ రిపోర్ట్ లో మీరు నాణ్యతలు గాని ప్రమాణాలు గాని పాటించట్లేదు, అసలు ల్యాబ్ టెస్ట్లే లేవు ఇక్కడ, 800 కోట్ల రూపాయలు ఇయర్లీ మీరు సరుకులు కొంటున్నారు, 48 రకాల సరుకులు మీరు కొంటున్నారని చెప్పేసి ఉన్నాయి. దీనికి ఏ నాణ్యత లేదు. లడ్డే కాదు, జీడిపప్పు కానీ ఆకులు కానీ అన్ని విషయాల్లోనూ కూడా దోపిడీకి వెళ్తుంది. మళ్ళీ వస్తాను రామకృష్ణ గారు మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను చిన్నప్పటి గారితో మాట్లాడదాం. రిపోర్ట్ ఇవ్వడం